నిన్నటి రోజున భువనగిరి జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి గారిపైన జరిగిన అమానుషమైన దానిపైన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్యారెంటీలను టైంతో సహా ఇచ్చి ఈరోజు ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు గౌరవమైన పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి అసహనానికి గురై తోటి జెడ్పీ చైర్మన్ని అంటే వాళ్ళ హామీలు అంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఎప్పుడు మీరు చేస్తారో చెప్పాల్సిందిగా మా జెడ్పీ చైర్మన్ గారు అడిగిన దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవమైన మంత్రి స్థానంలో ఉండి ఈరోజు అసహనానికి గురై పోలీసులతో నెట్టివేసే పరిస్థితికి రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఎంతవరకు సమంజసమని అంటే రక్షించే పోలీసులతోనే వాళ్ళని బయటకు నెట్టివేయడం ఇది సమంజసం కాదని నేను వాళ్ళని ఈ అన్న మాటలన్నీ కూడా తిరిగి తీసుకోవాలి మంత్రి గారని నేను జెడ్పీ చైర్మన్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అప్పటి ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షాన ఉండి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అడిగిన పాపానికి ఈరోజు పోలీసుల చేత నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనమే ఇదిగా నేను భావిస్తున్నాను. మొన్న ఇక్కడ కొండా సురేఖ గారు కూడా ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డిని ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనే సమానం అంటే ఒక సహాయ మంత్రి హోదాలో ఉన్న జెడ్పీ చైర్మన్లని అంటే తోటి ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కారం లేని వాళ్ళు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ప్రజలు ఏదో చేస్తారని ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెడితే ఈరోజు ప్రజాప్రతినిధులకే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. ఈ 40 రోజులలో ప్రజాప్రతినిధులనే పోలీసులతో నెట్టివేసే పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గుండా రాజకీయాలని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు. కరెంటు పోతుందంటే ఈరోజు జనాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోతుంది అనే స్థితికి రావడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మంత్రి గారు ఏదైతే మా జెడ్పీ చైర్మన్ని అవమానించారో ఆ మాటలు ఏవైతే అన్నారో అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉంటే వాళ్ళ వారసులుగా రావడం అది ఆనవాయితీ. అది కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. కేటీఆర్ గారిని అవమానించడం మీ నాన్న భిక్షతోనే నువ్వు ఈరోజు పొలిటికల్లో ఉన్నావు, ఈరోజు ఒక మంత్రి స్థాయిలో ఉన్నావు అనడం. అదేవిధంగా సందీప్ రెడ్డి గారిని కూడా మాధవరెడ్డి గారు వాళ్ళ తండ్రి అయిన మాధవరెడ్డి గారి ఒక భిక్షతోనే వచ్చామంటే తల్లిదండ్రులు పెట్టేది భిక్ష కాదు, వాళ్ళ ఒక మార్గాన్ని చూపిస్తారు. దాన్ని అందిపుచ్చుకోవడం వాళ్ళ తరాలకి వస్తుంది కనుక అది అన్ని పార్టీలలో ఉన్నాయి. కానీ ఈరోజు దాన్ని ఒక పాయింట్అవుట్ చేసి వాళ్ళను దూషించడం ఎంతవరకు సమంజసమో ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి వాళ్ళని రక్షించవలసిన ప్రభుత్వమే ఈరోజు పోలీసులను పెట్టి నెట్టించే బయటకు నెట్టే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా సందీప్ రెడ్డి గారు ఏమడిగారు? మీరు ఇచ్చిన గ్యారెంటీలు రైతు బంధు ఎప్పుడు నెరవేరుస్తారు, రుణమాఫీని మీరు టైంతో సహా ఈరోజు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు, అది ఎప్పుడు నెరవేరుస్తారని అడగవలసిన పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిగా నేను భావిస్తున్నాను. రైతులు ఈరోజు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, రైతు బంధు పడలేదని. నీళ్ళు కూడా మొన్న మనం కాళేశ్వరం ద్వారా తెచ్చుకున్న నీళ్లను రైతులకు అందించాల్సిందిగా మొన్న కూడా ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో కట్టుకున్న రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అవి రిజర్వాయర్లని నింపి నీళ్లు విడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే ప్రజల అభిష్టం మేరకు పనిచేయవలసిన ప్రభుత్వమే ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోతుంది కనుక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఈరోజు